Hello people, hi, this is Soumi Tiruvidi and welcome back to my YouTube channel. ఇప్పటివరకు నా ఛానల్ ని చూసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్యూ సో మచ్. అండ్ కొత్తగా నా ఛానల్ ని చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ రోజు అయితే నేను మా అన్న కలిసి పచ్చడి అయితే చేయబోతున్నాం అన్నమాట. ఏం పచ్చడి అనుకుంటున్నారా? టొమాటో పచ్చడి అయితే చేస్తున్నాము. సో ఎలా ప్రిపేర్ చేసాం, మేము కూడా ఇది ఫస్ట్ టైం, ఎలా వస్తుందో తెలీదు. ఎలా ఉంటే అలానే నేను చూపిస్తాను అనమాట. టేస్ట్ బాగుంటే బాగుందని చెప్తాను, లేకపోతే బాగాలేదని చెప్తాను, ఎందుకంటే మేము కూడా ఫస్ట్ టైం చేయడం కాబట్టి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద వీడియో. సో టొమాటో పిక్కల్ చేయడానికి ఫస్ట్ మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ లో ఫస్ట్ వన్ ఏంటంటే ఈ టొమాటోస్ అనమాట. ఇవి వచ్చి నేను కేజీ టొమాటోస్ తీసుకున్నాను. దీనైతే మంచిగా వాష్ చేసి క్లాత్ అయితే తుడుచుకోవాలి. వాటర్ అయితే అస్సలు ఉండకూడదు అనమాట. మీరు యూజ్ చేసే గిన్నెలు కత్తెలు కూడా వాటర్ అయితే ఉండకూడదు. వాటర్ ఉంటే పిక్కల్ భిన్న చెడిపోతుంది. సో వాటర్ లేకుండా అయితే చేసుకుందాము. నేనైతే టొమాటోస్ తుడుస్తున్నాను అండ్ వేరే వాళ్ళు ఏమేమి వర్క్ చేస్తున్నారో నేను చూపిస్తాను. సో మా ఆయన అయితే ఇలా కటింగ్ చేసుకుంటున్నాడు అనమాట. టొమాటో పీసెస్ కూడా మరీ పెద్ద సైజ్ అవసరం లేదు అండ్ మరీ చిన్న సైజ్ కూడా అవసరం లేదనమాట. వెజిటేబుల్ కటర్ యూజ్ చేసి ఇవన్నీ కట్ చేస్తూ ఉన్నాము. అండ్ మా అన్న అయితే ఆ తెల్లగడ్డలు అయితే ఒలుస్తూ ఉన్నాడు. సో దీని తర్వాత ప్రాసెస్ చూద్దాము. మేమైతే పిక్కల్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. టొమాటోస్ అయితే ఇలా చిన్న పీసెస్ గా కట్ చేసుకున్నాము. ఇవి కేజీ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చింతపండు అనమాట. నేను తెల్ల చింతపండు తీసుకుంటున్నాము, ఎందుకంటే నల్లగా ఉండే చింతపండు తీసుకుంటే పిక్కల్ కూడా నల్లగా వస్తుంది అనమాట. సో మేమైతే ఈ కలర్ అంటే వైట్ కాదు, కొంచెం బ్రౌనిష్ చింతపండు అయితే తీసుకుంటూ ఉన్నాము. పాన్ లో కూడా వాటర్ అయితే ఏమి ఉండకూడదు, క్లియర్ గా ఉండాలి. ఐ మీన్ ట్యామ్ ఉంటే చెడిపోతుందని ముందే చెప్పాను కదా. అండ్ ఇప్పుడైతే నేను మా ఆయన్ని కూడా ఇన్వాల్వ్ చేస్తాను అనమాట, ఎందుకంటే నాకు కూడా పెద్దగా రాదు కాబట్టి. అండ్ మా ఆయనకు కూడా రాదు. మేము జస్ట్ వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ అనమాట. నేను మాట్లాడేటప్పుడు కొట్ట వీఆర్ ఆల్సో ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ కాబట్టి మిస్టేక్ జరగకుండా గైడెన్స్ అనమాట. సో వాటర్ అంతా ఏం లేదనమాట. ఇప్పుడైతే మేము కొంచెం సిమ్ లో పెట్టుకొని ఇవన్నీ టొమాటోస్ అన్ని యాడ్ చేసుకుంటున్నాం అనమాట. టొమాటోస్ అయితే మంచిగా వేగి గుజ్జు అవ్వాలన్నమాట. అండ్ మా ఆయన అయితే పక్కన దీనికి ఉన్న పిచ్చెలు అండ్ నార అవన్నీ తీస్తూ ఉన్నాడు. అంటే నేను చూసుకునే లోపు ఆయన చేస్తా అని చెప్పాడు అనమాట. ఇంకా మళ్ళీ నువ్వు షాపింగ్కి ఎప్పుడు వెళ్తావు? చెప్పు. ఈవినింగ్ వెళ్తా. నాకేమన్నా కొనిపిస్తావా? కొనిపిస్తాను. ఏం కొనిపిస్తావు? అక్కడ ఏం నచ్చుతావో చూసి. నాకు తెలుసులే, మనసులో మాత్రం ఏం అనుకుంటా ఉంటాడు తెలుసా గైస్, ఇట్లకి ఎన్ని కొనిచ్చినా ఆశ తీయదు అని అనుకుంటా అని ఉంటాడు. యాక్చువల్ గా మేము ఈరోజు షాపింగ్ వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే నా షాపింగ్ అయితే అయిపోయింది ట్రిప్ కోసం. మా ఆయన ఇంకా షాప్ చేయలేదు, దానికోసం అయితే వెళ్ళాలి. చూద్దాం, వెళ్దాం అంటాడో లేకపోతే మిస్ చేస్తాడో చూద్దాం. సో ఇప్పుడు బాయిల్ అవుతున్న టొమాటోస్ లోకి అయితే మనం ఉల్చి పెట్టుకున్న చింతపండు అయితే వేసుకుందాము. దీంతో పాటు ఇది కూడా ఉడుకుతుంది అనమాట టొమాటోస్ తో పాటు. సో ఫస్ట్ ఇదైతే మిక్స్ చేసుకున్నాము. కల్పన ముజి. సో మీరు చూడొచ్చు టొమాటోలో అంతా వాటర్ వదులుతుంది అనమాట. ఇదైతే మంచిగా ఉడికిన తర్వాత వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది. ఆ తర్వాత కూడా చూపిస్తాను మీకు ఎలా ఉంది అని చెప్పి. మనమైతే ఇలా తిప్పుకుంటూ ఉండాలన్నమాట, ఎందుకంటే అడుగు అంటకుండా. నెక్స్ట్ అయితే నేను వేరే ప్యాన్ పెట్టుకుంటున్నాను అనమాట. అది ఆవు పొడి అవన్నీ చేసుకోవాలి, దానికోసం అని చెప్పేసి. గ్యాస్ ఆన్ చేయకుండా అనిపిస్తుంది అనమాట. నవ్వచ్చు గట్టిగానే, పర్లేదు. వచ్చేసి మెంతులు అనమాట. కొన్ని మెంతులు అయితే మంచిగా వేయించుకోవాలన్నమాట. ఎక్కువ మెంతులు వేసుకుంటే చేదు వచ్చేస్తుంది కాబట్టి తక్కువ వేసుకుంటున్నాము. వేగేలోపు కలుపుకుందాం అనమాట, లేకపోతే అడుగు అంటేస్తుంది. ఇలా స్మాష్ చేసుకుంటూ ఉండాలన్నమాట మధ్యలో, సో దట్ భిన్న మెత్తబడతారు అంతా. మెంతులు కాస్త వేగాయి కదా, ఇప్పుడైతే ఆవాలు వేసుకోవాలి. సో నేనైతే ఒక హాఫ్ కప్ కంటే తక్కువ ఆవాలే తీసుకున్నాను అనమాట. సో ఆవాలు వేసుకొని వేయించుకున్నాము. సో ఇప్పుడైతే ఇవి వేయించుకోవాలన్నమాట మంచిగా. మంట హై ఫ్లేమ్ లో పెట్టుకోకూడదు, ఎందుకంటే చాలా నల్లగా అయిపోతాయి అనమాట. కాస్త మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకున్నాము. అండ్ ఇప్పుడైతే మనం జీలకర్ర వేసుకోవాలన్నమాట కొద్దిగా. ఇవి కూడా వేయించుకోవాలి మంచిగా వేసుకొని. ఇవి కూడా వేగిపోయాయి అనమాట. దీన్ని అయితే ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి. అండ్ ఇది కూడా చూడండి మంచిగా వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి దగ్గర పడిపోయింది. సో దీన్ని అయితే ఆఫ్ చేసేద్దాము, లేకపోతే మళ్ళీ మాడిపోతుంది కదా, అందుకని చెప్పేసి. వాటర్ ఉన్నంత వరకు మనకైతే ఏం మాడదు, వాటర్ అయిపోయాయి కదా మాడిపోతుంది కాబట్టి. సో ఇది కూడా చూడండి మంచిగా ఇలా దగ్గర పడిపోయింది అనమాట. లాస్ట్ లో దీన్ని ఒకసారి స్మాష్ చేసుకుందాము, ఎక్కడన్నా అక్కడక్కడ టొమాటో పండు ఉంటది అనేసి.
సో ఇదైతే ఆఫ్ చేసుకుంటున్నాను. ఇక్కడే పెట్టేద్దాము చల్లగా పనివ్వండి. అండ్ మనం వేసుకునే మిక్సీ జార్లో కూడా వాటర్ లేకుండా మంచిగా తుడుచుకోవాలన్నమాట. సో ఫస్ట్ అయితే తుడుచుకుందాము. ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకొని మంచిగా తుడుచుకోండి. ఈ మిక్సీ జార్లో అయితే మొత్తం ఇదంతా వేసుకుందాం అనమాట. అంటే దీంట్లో ఏమేమి ఉన్నాయి, మెంతులు, ఆవాలు అండ్ జీలకర్ర ఉంది కదా, అవన్నీ పొడి చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది కూడా కాస్త చల్లగైనాక మిక్సీ పట్టుకుందాం. ఎందుకంటే వేడిగా ఉంటే మళ్ళీ మిక్సీ కూడా హీట్ ఎక్కుతుంది కదా. కాబట్టి మా కారం అన్ని కూడా మా అత్తయ్య వాళ్ళు లేకపోతే మా మమ్మీ వాళ్ళు పంపిస్తూ ఉంటారనమాట. కొన్నిసార్లు మా అన్న ఉంటాడు కదా మా ఇంట్లో, అన్న వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా పంపిస్తూ ఉంటారు. అయితే కారం కొద్దిగానే ఉంది, సరిపోదు అనమాట. కాబట్టి మేము ఇంట్లోనే కారం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. దీన్ని అయితే ఫస్ట్ వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి. ఎందుకంటే పికల్స్ కి ఇంట్లో చేసుకునే కారం అయితే చాలా బాగుంటుంది అని చెప్పేసి. ఫస్ట్ అయితే తొటాలు తీసుకొని వేయించుకున్నాక మిక్సీ పట్టుకుందాము. సో ఇప్పుడైతే ఇది పొడి చేసుకుందాం అనమాట, ఆవు పిండిని అయితే. పొడిస్తావా? ఘాటు ఉంది. ఫైన్ గా పౌడర్ అయితే చేసుకున్నాం అనమాట. దీన్ని అయితే పక్కన పెట్టుకుందాము. అండ్ ఇప్పుడైతే మిరపకాయలు ఉన్నాయి కదా, అవైతే వేయించుకుందాము. మిరపకాయలు వేయించుకుందాం అనమాట. సో నేనైతే చిన్న పాన్ పెడుతున్నాను కాబట్టి కొద్దిగా వేసుకొని వేయించుకుంటాను. మరి ఎక్కువగా నల్లగా కూడా వేయించుకోకండి. జస్ట్ శాఖం వస్తే కూడా చాలా అంటారు కదా, అలా వేయించుకుందాము. ఇలా మిర్చిని మనం వేయించుకొని మిక్సీ పట్టుకున్నామంటే తొందరగా పొడి అవుతుంది అనమాట. కాబట్టి కాస్త వేయించుకుంటున్నాను. చూడండి తీసేసిన. సో ఇలా వేయించుకున్నాను అనమాట, నల్లగా అవ్వనివ్వలేదు. ఇప్పుడైతే మనం వేయించిన మిరపకాయలు మిక్సీ పట్టుకుందాము కారం కోసం అని చెప్పి. సో మిరపకాయలు అయితే మిక్సీ పెట్టుకున్నాం కదా, ఇలా చూడండి ఎంత ఫైన్ పౌడర్ అయిందో. దీన్ని అయితే మనం పికల్లోకి యూజ్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడైతే ఇది చల్లగా అయిపోయింది. దీన్ని అయితే నేను స్మాష్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి కొంతమంది అయితే మిక్సీ యూజ్ చేసి మిక్సీ పడతారనమాట. కానీ మనకి టొమాటోస్ అక్కడక్కడ కనిపిస్తూ ఉంటేనే మంచిగా ఉంటుంది. ఐ మీన్ దాని ఒరిజినాలిటీ అనేది ఉంటది అనమాట. కాబట్టి నేనైతే జస్ట్ ఊరికే స్మాష్ చేస్తున్నాను అనమాట. చూడండి ఇలా అవుతుంది అనమాట మనం స్మాష్ చేసుకుంటున్నప్పుడు. రెడీ చేసి పెట్టుకున్న ఆవు పిండిలోకి అయితే మనం ఎంత స్పైసీనెస్ కావాలో దాన్ని బట్టి కారం అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది ఒరిజినల్ మిరప్పొడి కాబట్టి కారం ఎక్కువ ఉంటది. తెల్లవాయిలు కూడా ఉల్చి పెట్టుకున్నాం అనమాట. దీన్ని కూడా మిక్సీకి అయితే వేసుకోవాలి. అన్ని వేసుకోవాలి మురళి, ఓకేనా? చాలా. సో ఇవన్నీ ఒకసారి మిక్సీకి అయితే వేసుకుందాం అనమాట. సో ఇదైతే మనం తెల్లవాయిలు కారం అన్ని వేసి ఆవాల పొడి అన్ని మిక్సీ పట్టుకున్నాం అనమాట. చూడ్డానికి అయితే ఇలా పొడిగా ఉండదు, ముద్దగా ఉంటది. ఎందుకంటే తెల్లవాయిలు వేసుకొని మిక్సీ పట్టాం కదా. కాబట్టి దీన్ని పక్కన పెట్టేద్దాము కాసేపు. నెక్స్ట్ ఒక పాన్ లోకి అయితే ఆయిల్ వేసుకుని తిరువాత పెట్టుకోవడానికి రెడీ చేసుకున్నాము. ఫస్ట్ అయితే పాన్ పెట్టుకున్నాము. మేమైతే ఆయిల్ వచ్చేసి సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తున్నాం అనమాట. నువ్వుల నూనెతో పికల్స్ చాలా బాగా వస్తాయి అనమాట. బట్ మన దగ్గర అది అవైలబిలిటీ లేదు కదా. మన దగ్గర ఏది ఉందో ఏమున్నాయో దాంతోనే చేసుకోవాలి. కాబట్టి మేమైతే ఈ ఆయిల్ యూజ్ చేస్తున్నాము. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడైతే మనం ఉద్దిబాళ్ళు శనగబాళ్ళు అయితే వేసుకుందాము. సో ఇన్ని తీసుకుంటున్నాను అనమాట. నేను ఎక్కువ తీసుకోవట్లేదు, ఎందుకంటే పళ్ళ కింద పడుతూ ఉంటది, నాకు అలర్జీ అని చెప్పి. ఇవి కూడా బ్రౌన్ గా అయిపోయాయి అనమాట. ఇప్పుడైతే మనం దంచి పెట్టుకున్న తెల్లవాళ్ళు అయితే వెళ్ళి నాకు ఎందుకో ఎగురుతాయని భయం వేస్తుంది అనమాట. అందుకే మా ఆయన అయితే పిలుస్తున్నా. అయ్యా ఏం కాదు, చిట్పట్ అంటుందా? నేను చెప్తాను, నువ్వే ఓకేనా? సో ఇదైతే మంచిగా పేస్ట్ అయింది కదా, ఈ పేస్ట్ అంతా దాంట్లో వేసుకోవాలన్నమాట. ఆయిల్లోకి మనం ఆ టొమాటో ప్యూరీ అంతా వేసుకున్నాం కదా, మంచిగా అది మిక్స్ అయిపోయింది. అండ్ ఇప్పుడైతే మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ పౌడర్ అంతా యాడ్ చేసుకోవాలన్నమాట. సో మొత్తం యాడ్ చేస్తున్నాను నేనైతే. అండ్ మీకు తెలుసు కదా, దీంట్లో తెల్లగడ్డలు, ఆవాలు, జీలకర్ర అండ్ మెంతులు అండ్ కారం పొడి రెండు మిక్స్ చేసి, ఇవన్నీ ఐ మీన్ ఇంగ్రీడియంట్స్ అంతా మిక్స్ చేసి మిక్సీ పట్టామన్నమాట. దాన్ని అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ సాల్ట్ యాడ్ చేస్తున్నాం అనమాట. దీన్ని అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు
మన టొమాటో పిక్కల్ అయితే రెడీ అయిపోయింది అనమాట. అండ్ మీరు ఆయిల్ ఎక్కువ ఉంది కదా అనుకోవచ్చు, ఆయిల్ ఎక్కువ ఉంటేనే ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది అనమాట. సో ఇదైతే ఆరిన తర్వాత మనం బాక్స్ లోకి అయితే వేసుకుంటే అంతే. బాక్స్ లో వేసుకునేటప్పుడు కూడా బాక్స్ ని మంచిగా తుడుచుకొని వేసుకోవాలన్నమాట, వాటర్ అనేది ఉండకూడదు. మనమైతే దీన్ని స్టోర్ చేసుకునేటప్పుడు ప్లాస్టిక్ బాక్స్ అయినా యూజ్ చేయొచ్చు, లేకపోతే గ్లాస్ జార్స్ లో అయితే యూజ్ చేసుకుంటే చాలా మంచిగా ఉంటది అనమాట. నాకైతే ఇప్పుడే తినాలనిపిస్తుంది, బట్ పికల్ ఊరితే బాగుంటది కాబట్టి వదిలేస్తున్నాం అనమాట దీన్ని. ఇది వచ్చేసి మ్యాంగో పికల్స్ లాగా ఎక్కువ డేస్ ఊరాల్సిన అవసరం లేదనమాట, జల్దీగా అంటే బిన్ననే ఊరిపోతుంది. కాబట్టి మనం రేపటి నుంచే సర్వ్ చేసుకోవచ్చు. అండ్ లేదు ఇంకా ఊరి పెట్టుకుని తింటామంటే అది ఓకే, అట్లా కూడా తినొచ్చు అనమాట. సో దీన్ని అయితే పక్కన పెట్టేద్దాము, దీంతో పని అయితే అయిపోయింది. ఇప్పటివరకు నా వీడియో చూస్తుంటే నా వీడియో మీకు నచ్చినట్టేగా. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. నాతో ఇంకా ఎక్కువగా కనెక్ట్ అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడిని అయితే నా బయోలో మెన్షన్ చేస్తాను, వెళ్ళి ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.